ఇది మాకు ఫారెస్ట్ నుంచి ఇల్లీగల్గా వేసినటువంటి షాపుల మీద కానీ విలేజెస్ మీద కానీ మేము ఎటువంటి విషయం వచ్చేయాలి ఇప్పటిదాకా. ఓకే ఓన్లీ మేము ఏం చేస్తుంటే వెహికల్స్కి అక్కడ పార్కింగ్ పెట్టాలి కాబట్టి ఆ పార్కింగ్ ఇక్కడ నుంచి వెళ్తున్నాయి కాబట్టి పార్కింగ్ ఎక్కడైనా పెట్టుకోండి, ఇక్కడ నుంచి మాత్రం సైకిల్ మోటార్ కింద బండి కింద కట్టండి అని చెప్పిన దాంట్లో 28 కర్రతోనేనండి పొడి చేశారండి తక్కంతా డబ్బులు మేమే తీసుకుంటున్నామని అనుకున్నాం సార్. అనుకుంటే ఇదివరకు 10 సంవత్సరాల క్రితంలోనే వాళ్ళ కొబ్బరి పాఠాలు ఇతలాంటి పాఠాలు సెటిల్ పాటలు మొత్తం తీసుకుంటున్నారు, గుడికాడ కానుక మొత్తం తీసుకుంటున్నారు సార్. ఆ ఉండిలేని డెవలప్మెంట్గా మాకు ఇస్తున్నారు కానీ మిగతా మాత్రం మాకు ఇవ్వట్లేదు సార్. మీకు పెట్టడానికి వీల్లేదు. గతంలో ఇటీవల కాలంలో కూడా 2-3 సంవత్సరాల క్రితం సిబిటి కమిటీ పేరుతో కాటేజీలు కట్టారు, ఇవన్నీ కట్టారు, చెక్ పోస్ట్ పెట్టారు. అవి ఇప్పటి వరకు సరిగా కంటిన్యూ చేయలేదు. ఇప్పుడు మరి సిబిటి పెట్టారు, తర్వాత 2 రాష్ట్రాలు విడిపోయినాయి, తర్వాత సిబిటి పెట్టారు. ఇక్కడ బౌండరీ లైన్ లేదు, సరిహద్దులు సరిగా లేవు. కాబట్టి మీరు ఇటువంటివి పెట్టి ఇక్కడ రచ్చ చేయకండి. దయచేసి ఇది ఏదో ఒకటి తేలేంత వరకు కూడా మీరు ఆపండి. దర్శనం టికెట్ వద్దు, టోల్గేట్ వద్దు అని చెప్పేసారు. చెప్పేసరికి అయితే దర్శనం టికెట్ తీసేస్తాం కానీ టోల్గేట్ మాత్రం కంటిన్యూ చేసుకుంటాం. పెట్టచ్చు కదా, దర్శనం టికెట్ తీసేయచ్చు, సిబిటి తీసేయచ్చు, కాదంటలేదండి. ఇంకోటి ఏమంటామంటే ఇప్పుడు 2 రాష్ట్రాలు విడిపోయినాయి కాబట్టి మయాన సరిహద్దులో ఉంది కాబట్టి వాళ్ళు ఏమంటున్నారంటే తెలంగాణలో ఉంది, మీకు ఎటువంటి హక్కు లేదని మాట్లాడుతున్నారు. మీరు చూసుకునేది కాదు, అదేనండి. అది పైన వాళ్ళు డిసైడ్ చేయాల్సిన, అంతేగాని మీరు ఏదో డిసైడ్ చేసుకుని చంద్రబాబు నాయుడు అదేనండి. కాదండి, మా మామయ్యన గొడవలు లేకుండా రేపొద్దున తెలంగాణ అంటున్నారు కాబట్టి తెలంగాణలోకి వచ్చింది అనుకో మేము వదిలేసుకుంటాం, భక్తి పరంగా వచ్చి కొబ్బరికాయ కొట్టుకుంటాం. ఆంధ్రాలో వస్తే మేము తీసుకుంటాం, మేము చూసుకుంటాం అని చెప్పామండి. కాముకున్నా కానీ కత్తులు గొడ్డళ్ళు పట్టుకొని పైకి రావడానికి సిద్ధపడుతున్నారు వాళ్ళు, ఆడది మగవాడు. గుడి వల్లనే సార్. మేము ముత్తన్నాలు 3 అంకాల కాడ మేము చిన్నతనాల్లో పుట్టి పెరిగిన కాడ నుంచి మేము కాపాడుకుంటున్నాం కాబట్టి కాపాడుకుంటాం. ఇది గుడి మేము రెప్పెట్టుకోవాలి కొండారెడ్లదని. ఎక్కడి నుంచో పోదు, గవర్నమెంట్కి కూడా పోదు. గవర్నమెంట్ దేవశాఖ వాళ్ళు వచ్చి దేవశాఖ వాళ్ళని కూడా గంటేసాం. మేము చిన్నతనం కాడ నుంచి ఇక్కడ మోతాగడం రాలేదు, పందిమండ రాలేదు, కామరం రాలేదు. వీళ్ళకి